దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ముందు మీతో ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆయన యొక్క సన్నిధిలో బలపడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెల్లునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతూ ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మన కోసం సిద్ధపరిచిన దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఏడ్చుచున్న మీరు నవ్వుదురు, ఏడ్చుచున్న మీరు నవ్వుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ వచనంలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, దేవుడు మనతో చెప్తున్న అద్భుతమైన మాట, ఈరోజు మీరు ఏడుస్తూ బాధతో వేదనతో ఉన్న మీ జీవితాల్లో మీకు శాశ్వత నవ్వును ఆనందాన్ని ఆయన కలుగు చేస్తానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో సందర్భంలో బాధ వేదన వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు సంతోషంగా ఉన్న అనుకున్న లోపలనే ప్రతి మనిషి జీవితంలో ఏడ్పు, బాధ, వేదన, చింత అనేది మానవ జీవితాన్ని ఎంతో కలవరపెడుతూ ఉంటుంది. ఈ లోకంలో దేన్నైనా మనం జయించగలుగుతూ ఉంటాం, కానీ మానవ జీవితంలో జయించలేనిది చింత, అలాగే బాధ, దుఃఖాన్ని మనిషి జయించలేడు. డబ్బు సంపాదించిన, ఆస్తి సంపాదించిన, అంతస్తు సంపాదించిన, అన్నీ సంపాదించిన మానవ జీవితానికి దుఃఖం అనేది ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నా జీవితంలో అది ఒక శాపం అండి, దుఃఖం పడడం, బాధపడడం, వేదన పడడం అని బాధపడుతూ ఉంటారు. ఈరోజు ఒకవేళ మీ జీవితాల్లో కూడా మీరు కూడా అలాగే ఒకవేళ దుఃఖపడుతూ, వేదన పడుతూ, బాధ వేదనతో సంతోషం అనేది మీ జీవితాల్లో కరువైపోతున్న పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో, ఈ ఉదయకాలం దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి దినము ఎలా ఉంటుందనే భయపడుతున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుడు గనుక మనతో మాట్లాడి ఆయన వాగ్దానం చేస్తే మన జీవితంలో ఉన్న బాధకు శాశ్వత నివారణ ఆయన ఇవ్వగలడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే మన జీవితంలో చీకటి ఉన్నంత కాలం బాధ, భయం వెంటాడుతుంది. ఎప్పుడైతే వెలుగు మనలోనికి వస్తుందో, మన జీవితంలోనికి వస్తుందో, మనకు ధైర్యం ఎలాగైతే వస్తుందో, ప్రభు మన జీవితాలకు దూరంగా ఉన్నంత కాలం మన జీవితంలో వేదన, బాధ వెంటాడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ప్రభువుని యేసుక్రీస్తు మనలోనికి వస్తాడో, మన జీవితంలో అసలైన సంతోష, సమాధానము, అలాగే ధైర్యం మనలోనికి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో సంతోషం అనేది, ఆనందం అనేది నిన్ను వెంటాడడం నువ్వు చూడగలుగుతావు. ఈరోజు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో అనేక మంది దుఃఖ సాగరంలో మునిగిపోయిన వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వారు ప్రభువు వైపు తిరగడం ద్వారా వారు దుఃఖాన్ని వారి జీవితంలో ఆనందంగా మలుచుకోగలిగారు, మార్చుకోగలిగారు. ఎస్తేరు గ్రంథంలో మీరు గమనిస్తే, ఎస్తేరు తన జనాంగం కోసం ఎంతో వేదనతో దుఃఖపడుతూ తన జీవితంలో, అయ్యా మా బ్రతుకులంతా కూడా భయంకరమైన శాపంలోనూ బాధలో నిండిపోయినాయి ప్రభా అని ఏడుస్తూ, నా జనాంగాన్ని బ్రతికించుకొని కృపను నాకు దయచేయని ఎప్పుడైతే కన్నీరు గార్చి ఉపవాసం చేసిందో, ఆ తర్వాతి కాలంలో దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఆ ఉపవాస ప్రార్థనలు ముగిసిన తర్వాత, రాజు ముందు నిలబడిన తర్వాత రాజు కటాక్షము పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో రాజు యొక్క అద్భుతమైన కృపను పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని తన దుఃఖాన్ని సంతోషంగా మార్చుకుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట కూడా అదే. ఈరోజు ఏడుస్తూ ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నారేమో, ఆ ఏడ్పు చేత ఒకవేళ మీ గుండెలు అలసి సొలసి ఉన్నాయేమో, ఈరోజు దేవుని వైపు మీరు చూడగలిగితే ఏడ్చిన మీ కళ్ళే, ఏడ్చిన మీ యొక్క భయంకరమైన మీ జీవితాలే సంతోషమయంగా మారిపోతాయి. ఎప్పుడు బాధతో వేదనతో కన్నీరు గార్చిన నీ కళ్ళు ఆనంద బాష్పాలు చిందించే కళ్ళుగా మార్చగలిగిన వాడు నా దేవుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈ దినమందు మీ జీవితంలో ఎంత క్లిష్టమైన, కష్టమైన, బాధాకరమైన పరిస్థితులు గుండా మీరు వెళుతున్నా ఆయనకు సమస్తం సాధ్యమే. ఆయన ఏమైనా మీ జీవితంలో చేయగలడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాన్ని చూసి, బాధను చూసి కంగారు పడకుండా, మీ జీవితంలో దుఃఖపడి మీరు వేదనతో కృంగిపోకుండా, మీ కష్ట సమయంలోనే ప్రభు వైపు చూడండి. కష్ట సమయంలో ప్రభు వైపు చూసిన ప్రతి ఒక్కరూ వారి కష్టాల్ని అద్భుతంగా దాటగలిగారు. ఇజ్రాయెల్ ప్రజలు కష్టకాలంలో ప్రభు వైపు తిరిగి ఆయన చేసే కార్యము కోసం నిలబడినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైనవి. ఆ 2 పాయల మధ్య నుండి వారు ఆనందంగా నడవగలిగారు. వారి దుఃఖము సంతోషమైంది. ఈరోజు మీ జీవితంలో ఉన్న కష్టము, కన్నీరు కూడా ఆయన అలాగే మీ బ్రతుకులోంచి 2 పాయలు చేసి మిమ్మల్ని ఆనందంగా వాటి మధ్య నుంచే నడిపించగలిగిన సమర్థుడని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే ఎల్లప్పుడూ కూడా మీ విశ్వాసము మీ జీవితంలో మీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది. అలాగే మీ యొక్క ప్రార్థన జీవితము మీ దుఃఖము మీ జీవితంలో విజయముగా మారుస్తుందనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. కలవరాలు వస్తున్నప్పుడు కంగారు పడకుండా ఈరోజు మీరు దేవుని వైపు
చూడగలిగితే మీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ వాక్యము ఏ దేశము నుండి, ఏ ప్రాంతం నుండి మీరు చూస్తున్నా మీ జీవితంలో ఎటువంటి సమస్యలు, అది ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు, ఒకవేళ మీ జీవితంలో కుటుంబ సమస్యలు ఏవైనా కావచ్చు, ఆ సమస్యలు మిమ్మల్ని అతిగా ఏడిపిస్తున్నాయేమో, ఒకవేళ దుఃఖానికి గురి చేస్తున్నాయేమో, ఒక్కసారి ప్రభునామాన్ని గణపరుస్తూ, స్తుతిస్తూ, యేసయ్య నామ భజన చేస్తూ మీరు ఎప్పుడైతే ఆయన నామాన్ని గణపరచగలుగుతారో, మీరు విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకోగలుగుతారో, మీ స్థితిగతులన్నీ ఆయన మార్చేస్తాడు. ఆయన అన్నిటినీ మార్చగలిగిన సమర్థుడని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. సో ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఏడుస్తున్న, దుఃఖపడుతున్న మీరే సంతోషంగా, ఆనందంగా మీ జీవితాల్లో, మీ యొక్క బ్రతుకులో సాక్షులుగా నిలబడగలరు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయనా, మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న భయంకరమైన బాధల్లో, వ్యాధుల్లో ఒక వేదన, దుఃఖము, విచారము అనే భయంకరమైన పరిస్థితులు. ఈరోజు ఎంతమంది అయితే అటువంటి పరిస్థితుల్లో ఉండి నీ యొక్క సన్నిధిలో వాక్యము విని అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా దుఃఖము ఎందుకు వస్తుందో, బాధ ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. ఆస్తులున్నా, అయ్యా ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, అన్నీ ఉన్నా, కుటుంబం ఉన్నా, ఎందుకో దుఃఖము, విచారము ఎంత మాత్రము దూరం అవ్వట్లేదు నాయన. ఆ దుఃఖము కలుగు చేసే పరిస్థితులు కావచ్చు, సైతాను ప్రేరేపిత వ్యక్తులు కావచ్చు, ఎన్నో రకాలుగా బిడ్డలను దుఃఖపెడుతూ ఉండగా, అయ్యా నీకు వందనాలు ప్రభువా, శత్రువు తరమకుండానే పారిపోతాడని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, బిడ్డలకు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితులన్నీ మీరు దూరపరిచి ఆరోగ్య, సంతోష, సమాధానాలతో బిడ్డలను నింపి నడిపించమని వేడుకుంటున్నాను. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, చూశారో వారందరిని బట్టి నీకు వందనాలు. వారు ఏ దేశంలో నుండి, ఈ ప్రాంతం నుంచి ఈ వాక్యం చూస్తున్నా, వారి కష్టమేదైనా, బాధ అయినా, వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మార్చి అద్భుతమైన నాయన సంతోషమయమైన జీవితంతో వారు నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడే భాగ్యమని, ఈ దినమంతా నాయన, ఈ నెలంతా నీ సన్నిధిలో అద్భుతంగా ఎదిగే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీతో తోడుగా ఉండి దీని గొప్ప విజయాలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.